నటి ఆశు రెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అందాన్ని ఎగరవేసి పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు మోసం చేశారన్నది ప్రధాన అభియోగం. బంగారం, నగదు, ఫ్లాట్ పేరుతో దాదాపు 10 కోట్ల రూపాయల వరకు చీట్ చేసినట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర జీవితంలోకి నటి ఆశు రెడ్డి ప్రవేశించింది. సోషల్ మీడియా పరిచయం స్నేహంగా తర్వాత సన్నిహితంగా మారింది. అదే క్రమంలో పెళ్లి మాటలు కలిశాయి. ఆశు రెడ్డి మాటలు విశ్వసించి ఆమె అడిగిన మొత్తం ధర్మేంద్ర ఇచ్చినట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. 5 కేజీల బంగారం, ఉండేందుకు ప్లాట్ కావాలని చెప్పి 3 కోట్ల వెల్లాకు అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 9,83 లక్షల రూపాయల విలువైన బంగారం, నగదు ఆస్తులు తీసుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. ఒక్క ఆశు రెడ్డికే కాకుండా ఆమె సోదరి దివ్యారెడ్డికి 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. పెళ్లి చేసుకుంటారనే నమ్మకంతో ఎంత అడిగితే అంత ఇచ్చినట్లు బాధితుడి కుటుంబం చెబుతోంది. ఈ వివాదంలోకి జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు కూడా వచ్చింది. 2 కుటుంబాలు కలిసి వేణుస్వామి దగ్గర జాతకాలు చూపించుకున్నట్లు సమాచారం. జాతకాలు చూపించుకున్నాక ఆశు రెడ్డి కుటుంబంపై మరింత నమ్మకం కలిగినట్లు వెల్లడిస్తున్నారు. కొంతకాలంగా పెళ్లికి ఆశు రెడ్డి నో చెప్పడంతో సీన్ రివర్స్ అయింది. ఆ సమయంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే తీసుకున్న సొమ్ములు తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరటంతో పెళ్లికి ఓకే చెప్పి మరింతగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకోలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదని, ఇప్పుడేమో కేసులు పెడతానని బెదిరించినట్లు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణమూర్తి చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆశు రెడ్డి బాయ్ ఫ్రెండ్ జయంత్ పాత్రను ఫిర్యాదులో ఉటంకించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సినీ నటి ఆశు రెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ 318, సబ్ సెక్షన్ 4, రెడ్ విత్ సెక్షన్ 3, సబ్ సెక్షన్ 5 కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. పెళ్లి పేరుతో కోర్టులో మోసం చేశారన్న ఆరోపణలు సినీ వర్గాల్లో సామాన్యులో చర్చగా మారాయి. పోలీసుల దర్యాప్తులో ఏం చెప్తుంది, ఏం తేలనుంది, అసలు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. ఆశు రెడ్డి సైతం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారిపై లీగల్గా చర్యలు తీసుకుంటారని హెచ్చరిస్తోంది.